రాష్ట్రంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధి భక్తజన సంద్రమైంది. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి, హనుమాన్ దీక్షలను విరమించడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, దీక్షాపరులు కొండగట్టుకు చేరుకున్నారు. జయంతి వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం అంజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించింది. అంజన్న నామస్మరణతో కొండగట్టు పరిసరాలు మారుమోగాయి. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తాగునీరు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా భారీగా పోలీసులను మోహరించారు. స్వామివారి దీక్షా విరమణ చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్నను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 15 రోజులు 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీల అత్యధిక టెంపరేచర్లు నిజామాబాద్ లో నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు జనం విలవిల్లాడుతున్నారు. వడదెబ్బకు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. వడదెబ్బ తాకిడికి ఆసుపత్రులు ఫుల్ అవుతున్నాయి. దీంతో జిల్లా జనరల్ ఆసుపత్రిలో హీట్ స్ట్రోక్ వార్డ్ ని ఏర్పాటు చేశారు. వడదెబ్బ బాధితులు ఆసుపత్రికి రాగానే ఈ ప్రత్యేక విభాగంలో అత్యవసర చికిత్స అందిస్తారు. కాస్త కోలుకున్నాక వార్డులకి షిఫ్ట్ చేస్తారు. ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి. కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ అండ్ వాటర్ కానీ ఎంత తీసుకుంటే బెటర్. అండ్ క్యాప్స్ అలాంటి చల్లటి ఏదైనా వాడితే బెటర్, ఎండకి ఎక్స్పోజ్ కాకుండా. అగ్రికల్చర్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఎండకి ఎక్స్పోజ్ అయ్యి వచ్చినప్పుడు పేషెంట్ ఏంటంటే మెయిన్ వీక్నెస్, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాతోటి అలసటగా ఉంది, సడన్గా పడిపోవడం కానీ, అంత ఒళ్ళు నొప్పులు, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఉన్నాయంటే అలాంటి వాళ్ళకి తొందరగా తీసుకొస్తే బెటర్. అధిక ఎండల కారణంగా జిల్లా జనరల్ ఆసుపత్రికి ఓపీ పెరిగింది. ప్రతిరోజు ఎండల బారిన పడి అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఎండలో పనిచేసిన వారికి జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలతో ఆసుపత్రికి రాగానే వారికి ఈ ప్రత్యేక వార్డులో ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. సెలైన్స్, ఫ్లూయిడ్స్ తో చికిత్స చేస్తున్నారు. వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి అందులో చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచారు. ప్రతిరోజు 3 నుంచి 4 పేషెంట్లు కొంచెం సీరియస్గా వస్తున్నారు. అంటే సీరియస్ అంటే బీపీ 80, 60 అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత రీచ్ అవుతున్నారు. మీరు ఇంట్లో ఉన్న వడదెబ్బ రావచ్చు. సో అందుకే మనం జాగ్రత్త ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక గుడ్డ కానీ కప్పుకొని సన్ ప్రొటెక్షన్ చేసుకుని బయటికి వెళ్ళాలి. సో మనము డీహైడ్రేషన్కి వెళ్ళకుండా చూసుకోవాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు వృద్ధులు, మళ్ళీ చిన్న పిల్లలు, వీళ్ళిద్దరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్. నిత్యం ఎండలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులు వడదెబ్బ బారిన పడుతూ ఉంటారు. ట్రాఫిక్ కూడల దగ్గర ట్రాఫిక్ అవుట్ పోస్టులో అన్ని వైపుల నుంచి వడగాలులు వీయడంతో అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని గమనించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ట్రాఫిక్ పోలీసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఐలాండ్స్, ట్రాఫిక్ అవుట్ పోస్టుల్లో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు నీటి తుంపర్లు పడేలా మిస్ట్ కూల్ మెషిన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ
ఈ ఫాగింగ్ మిస్ట్ వల్ల నీటి తుంపర్లు వెదజల్లి ఉష్ణోగ్రతను 4 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గిస్తాయి. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్, పులంగ్ చౌరస్తా, కోర్ట్ సర్కిల్, ఎన్టీఆర్ చౌరస్తాల్లో ఉన్న పోలీస్ ఐలాండ్స్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో మిషన్ కోసం 3,000 ఖర్చు చేశారు. ప్రస్తుతం ఇది సక్సెస్ కావడంతో మిగతా అన్ని కూడళ్లలో కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు పోలీసు అధికారులు. ఈ ఎండాకాలంలో కూడా మేము అనారోగ్యాన్ని గురి కాకుండా మా ఆరోగ్య రీత్యా కమిషనర్ గారు తీసుకున్నటువంటి చర్యలకు చాలా ఆనందం వ్యక్తపరుస్తూ అదేవిధంగా ఇది మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఐలాండ్, ట్రాఫిక్ ఐలాండ్ పక్కన ఏదైతే ఈ మన జనాలు పబ్లిక్ కూడా ఈ సిగ్నల్ పడినప్పుడు ఆగినప్పుడు కూడా వాళ్ళకు కూడా కాస్త ఉపశమనం ఖచ్చితంగా ఉంటుందని ఇటు సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజలు ఎండలో తిరగద్దని, ఉదయం సాయంకాలం పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అధిక ఎండలకు ఇంట్లో ఉన్న వడదెబ్బ తగులుతుందని, శరీరాన్ని వీలైనంత వరకు చల్లగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఓరుగల్లులో పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. ట్రై సిటీ రోజు రోజుకు వ్యాపార కేంద్రంగా, మెడికల్, ఎడ్యుకేషన్ హబ్ గా విస్తరిస్తోంది. నగరవాసులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికి పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. తప్పని పరిస్థితుల్లో రోడ్లపైనో, దొరికే కొద్ది ప్లేస్లోనో పార్కింగ్ చేస్తే ఆ వెంటనే ట్రాఫిక్ చలానాల మోత పడుతోంది. ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు మల్టీపర్పస్ కార్ పార్కింగ్ నిర్మాణంపై దృష్టి పెట్టింది సర్కార్. హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరం వరంగల్. నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో వాణిజ్య వ్యాపార రంగాలతో పాటు నిట్, కేయూ, హెల్త్ వర్సిటీ, మెడికల్ కాలేజీలు, పలు ప్రైవేట్ కాలేజీలకు నెలవుగా ఉంది. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ నిలుస్తూ ఉండగా, ప్రైవేట్ హాస్పిటల్స్తో హెల్త్ హబ్ గాను నిలుస్తుంది నగరం. ఇలా నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలతో రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ట్రై సిటీకి వచ్చేవారు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఏదో పని మీద వచ్చి కార్లు రోడ్ సైడ్లోనే కనిపించిన కొద్ది ఖాళీ స్థలంలో పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్లే. వెంటనే నో పార్కింగ్ చలానాలను ట్రాఫిక్ పోలీసులు పంపిస్తూ ఉంటారు. దీంతో నగరానికి వచ్చే వాళ్ళు పార్కింగ్ లేక అగచాట్లు పడుతున్నారు. ప్రధానంగా వరంగల్, హనుమకొండలో ఈ పరిస్థితి దారుణంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. చౌరస్తాకి వచ్చినాము, ఇక్కడ పార్కింగ్ లేదు, షాపింగ్ కోసం వస్తే ఇక్కడ పెడితే ఏమో పోలీసు వాళ్ళు చలాన్లు వేస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. పెట్టుకోవడానికి కొంచెం జాగా, చోటు కొంచెం కేటాయిస్తే ప్రభుత్వం ఈ హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఈ బండి ఇక్కడ పెడితే చలాన్లు వేస్తున్నారండి. ఇక ఇవి చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు కూడా, మాకు కూడా. ఈ ఎండాకాలం పిల్లల్ని అట్లా బయటికి పట్టుకొచ్చి ఏదైనా చిన్న చిన్న తినిపించడము, ఏదైనా షాపింగ్, బట్టలు కొనియడం వస్తే ఈ చలాన్ల వల్ల వీటి వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా పార్కింగ్ ఉంటే ఒక చోటు ఉంటే ఆ చోటు దగ్గర పెట్టేసుకొని ఇబ్బంది లేకుండా 1 కిలోమీటర్ ఇబ్బంది లేకుండా పక్కన షాప్ ఎంత దూరమైనా వెళ్ళి రావచ్చేటట్టు ఉంటుంది. ఇక్కడ షాపింగ్ తీసుకొస్తే అసలు ఫ్యామిలీ అసలు బాగా ప్రాబ్లం అవుతుంది. బండి ఎక్కడ పెట్టాలంటే అసలే మనకు వీలైతలేదు సార్. ఎక్కడ పెట్టాలన్నా కూడా మన చౌరస్తాలో ఇంత మెయిన్ చౌరస్తా, ఇంత సిటీ అన్నారు, మెయిన్ సిటీ అన్నారు, అది అన్నారు, హై సిటీ అన్నారు, ఏం లేదు ఇక్కడ చౌరస్తాకు. మనకు అది పార్కింగే లేదు మెయిన్గా. జర చూడండి మీరు సార్, ఎట్లన్నా గవర్నమెంట్ వాళ్ళు తరపు నుంచి చేయండి. చాలా ఇక్కడ అసలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలంటే భయం అవుతుంది. ఇలా ఫోటోలు తీస్తాళ్ళు, అది చేస్తాళ్ళు, ట్రాఫిక్ వల్ల ఎక్కడ మాకు ఇబ్బంది ఉన్నా అండి. జర చూడండి పార్కింగ్ ఇక్కడ చౌరస్తాకు ఎట్లన్నా కొంచెం అలర్ట్ చేయండి. ఎక్కడైనా పార్కింగ్ ఏదైనా చిన్న బండి పెట్టాలన్నా కూడా పార్కింగే లేదు. ఇక్కడ రోడ్ మీద పెడితే ఫోటోలు నడి రోడ్ మీద పెట్టి పోవాల్సినే వస్తుంది. ఎటు పెట్టాలన్నా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చౌరస్తాలో మెయిన్ పార్కింగ్ లేదండి. అనుకున్న చౌరస్తాలో సరిగా పార్కింగ్ లేదు. బండి ఎక్కడ పెట్టినా కానీ ట్రాఫిక్ పోలీసులు ఛానల్ విధిస్తున్నారు. అనవసరంగా మేము ఇక్కడ బట్టలు కొట్టినాం కదా, బట్టల పైసలు ఛానల్కే పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. చాలా తొందరగా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ మాకు ట్రాఫిక్ సౌకర్యం కల్పించి పార్కింగ్ అనేది ఏర్పాటు చేయాలి అని కోరుకుంటున్నాం. ఫ్యామిలీ తీసుకొస్తే కొంచెం ఇబ్బందిగా ఉంది. రోడ్డు మీద బండి పార్కింగ్ లేదు సరిగా, ఇక్కడ ఏం లేదు సరే. హనుమకొండలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు, పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హనుమకొండలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అశోక థియేటర్ దగ్గర సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో మల్టీపర్పస్ కార్ పార్కింగ్ కేంద్రాన్ని నిర్మించనున్నారు.
ఇటీవలే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే సామాన్య ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, వ్యాపార ప్రాంతాల్లో రద్దీ తగ్గుతుందని మంత్రి పొన్నం తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి శాశ్వత సమస్య పరిష్కారం కావాలని మల్టీ లెవెల్ పార్కింగ్ కు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ట్రాఫిక్ కు సంబంధించి పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టబడుతుంది. ఈ ప్రభుత్వం నగరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో గానీ, ద్వితీయ శ్రేణి తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరాలను ఇంక్లూజివ్ గ్రోత్ లో అభివృద్ధి చేయాలని ఇప్పటికే అనేక రకాల పథకాలను తీసుకుంది. ఈ మల్టీపర్పస్ కార్ పార్కింగ్ హన్మకొండలో త్వరగా పూర్తి చేయాలని, అలాగే రద్దీ ఎక్కువగా ఉండే వరంగల్ నగరంలోనూ నిర్మాణం చేసేందుకు దృష్టి సారించాలని వరంగల్ వాసులు కోరుతున్నారు. అలాగే రద్దీ ప్రాంతాల్లోనూ పార్కింగ్ ప్లేస్లు గుర్తించి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 100% స్వచ్ఛమైన మేలిమి బంగారం వ్యాపారానికి నారాయణపేట ప్రసిద్ధి. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన పేట బంగారానికి ఎనలేని ఆదరణ ఉంది. హ్యాండ్ మేడ్ నుంచి మెషిన్ మేడ్ ఆర్నమెంట్ల దాకా నారాయణపేట సరఫ్ బజార్ కేరాఫ్ గా నిలుస్తోంది. నాణ్యతలో రాజీ పడకుండా కస్టమర్ల అభిమానాన్ని చురగొంటున్నారు పేట స్వర్ణకారులు. సెకండ్ ముంబైగా పేరుగాంచి 100 ఏళ్లకు పైగా సాగుతున్న నారాయణపేట బంగారు వ్యాపారం స్వర్ణకారుల ప్రత్యేకతపై V6 స్పెషల్ స్టోరీ. కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండే నారాయణపేట గోల్డ్ బిజినెస్ కు, అలాగే చేనేత రంగానికి ప్రసిద్ధి. ఈ రెండు రంగాల్లో ఎంతో నైపుణ్యం కలిగిన కళాకారులు ఉండటం ఈ ప్రాంతం ప్రత్యేకత. దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతున్న నారాయణపేటలో ఈ రెండు వృత్తులు వేలాది మందికి జీవనాధారం. మరాఠీయులు ఈ ప్రాంతంలో వ్యాపారాలు సాగించడంతో మొదలైన గోల్డ్ బిజినెస్ క్రమంగా విస్తరిస్తూ పోతోంది. నాణ్యత, నమ్మకం ఇక్కడి బంగారు వ్యాపారుల మూల సూత్రం. కార్పొరేట్ హంగులతో రాజధాని నగరాలకు విస్తరించిన ఈ గోల్డ్ బిజినెస్ 120 ఏళ్లకు పూర్వమే నారాయణపేట కేంద్రంగా ప్రారంభమైంది. నాణ్యమైన హ్యాండ్ మేడ్ గోల్డ్ ఐటమ్స్ చేయడంలో నారాయణపేట స్వర్ణకారులు సుప్రసిద్ధులు. తమ కళా నైపుణ్యానికి సృజనాత్మకతను జోడించి బంగారు ఆభరణాలు, వస్తువులు తయారు చేస్తారు. అందుకే నారాయణపేట సెకండ్ ముంబైగా పేరుగాంచింది. మిగతా చోట్ల బంగారు వ్యాపారులకి, నారాయణపేట బంగారు వ్యాపారులకి భిన్నమైన వ్యత్యాసం ఉంది. ఇక్కడి వ్యాపారులు, స్వర్ణకారులు ధరల విషయంలో రాజీ పడతారు. కానీ 24 క్యారెట్స్ గోల్డ్ ఐటమ్స్ తయారు చేయడంలో ఏమాత్రం రాజీ పడరు. 24 క్యారెట్ల గోల్డ్తో ఆభరణాల తయారీ కేవలం కొన్ని ప్రాంతాలకే, కొద్దిమంది స్వర్ణ కళాకారులకే సాధ్యం. నారాయణపేటతో పాటు ఉత్తర తెలంగాణలో కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ లాంటి ప్రాంతాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ఐటమ్స్ తయారు చేస్తారు. మెట్రో సిటీలో జ్యువెలరీ వ్యాపారుల తీరే వేరు. జ్యువెలరీ షోరూంలలో 22 క్యారెట్ల గోల్డ్కే ఆర్డర్లు తీసుకునేందుకు పరిమితమవుతారు. వీరి వ్యాపారానికి 24 క్యారెట్ గోల్డ్ ఐటమ్స్ గిట్టుబాటు కాదు. కాబట్టి తరుగు, వేస్టేజ్, మేకింగ్ ఛార్జీలు ఎక్కువే. విలువైన గోల్డ్ ఐటమ్స్ లో క్వాలిటీ కంటే ఆకర్షణకే ప్రాధాన్యమిస్తారు. లక్షల రూపాయల యాడ్లు, సెలబ్రిటీలతో పబ్లిసిటీలకు ఖర్చు పెడతారు. కానీ బంగారం కొనే కస్టమర్లకు మాత్రం పూర్తిగా న్యాయం జరగదు. ఏ పెద్ద గోల్డ్ షోరూంలో అయినా వేస్టేజ్ 11 నుంచి 24% వరకు ఉంటుంది. పేరు మోసిన జ్యువెలరీ షాపులు పబ్లిసిటీలో పోటీ పడతారే తప్ప క్వాలిటీ గోల్డ్ ఐటమ్స్ అందివ్వటంలో కాదు. నారాయణపేటలో ఏ షాపులో వేస్టేజ్ ఛార్జ్ 8% మించదు. క్వాలిటీ కలిగిన 916 గోల్డ్ ఐటమ్స్ హాల్ మార్కింగ్ విత్ సర్టిఫికేషన్ తో సహా అందించడం ఇక్కడి ప్రత్యేకత. తక్కువ లాభం, ఎక్కువ నమ్మకం పేట గోల్డ్ వ్యాపారుల స్పెషాలిటీ. కేడియంతో బంగారు అతుకులను ప్రయోగించి సక్సెస్ అయింది పేట గోల్డ్ వ్యాపారులే. అదే ఫార్ములా రాష్ట్రం అంతటా విస్తరించింది. నారాయణపేట అంటే సుఖం బంగారం ప్యూర్ ఉంటుంది. 24 క్యారెట్ మనకు సేట్ వాళ్ళు ఇస్తారు, మనం అట్లే చేసి ఇస్తాము. ఎక్కడన్నా పోతే కూడా ఈ బంగారంకి వాల్యూ ఉంటుంది. ఎక్కడ మనకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చి తీసుకుంటారు, చాలా స్టేట్ నుంచి వచ్చి బంగారం కొంటారు ఇక్కడ. దానికోసం మనం ఏమంటున్నామంటే జియో ట్యాగ్ ఇస్తుంది కదా గవర్నమెంట్. జియో ట్యాగ్ ఇచ్చినా అనుకో మనకు నారాయణపేట బంగారం అంటే ఎక్కడన్నా జియో ట్యాగ్ చూసి మనకు వాళ్ళు పర్సెంటేజ్ వేసి జియో ట్యాగ్ ఉంది కదా అని పర్సెంటేజ్ వేస్తారు, డైరెక్ట్ తీసుకుంటారు. మళ్ళీ దీనికి టంచి తీసేట అవసరం ఏం చేసేట అవసరం లేకుంటుంది. 20-30 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది నాకు. బాలా జ్యువెలర్స్ వరకే చేస్తాను.
కాబట్టి నా బంగారం ఎట్లా ఫేమస్ అంటే మా వద్ద 24 క్యారెట్ ఐటమ్స్ చాలా తయారవుతాయి. చాలా తయారవుతాయి, వాళ్ళకు రీసేల్ బాగుంటుంది. ఇది పేరుగాంచింది ప్రత్యేకంగా. గుల్బర్గా, యాదగిరి, ఇక్కడ స్టేట్ బాంబే నుంచి కూడా వస్తారు. చాలామంది తీసుకొని పోతారు ఇక్కడ ఐటమ్స్. బాలా జ్యువెలర్స్ అంటే చాలా ఫేమస్, నారాయణపేటలో ప్రత్యేకం అది. 15 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాను. మా నాన్నగారు నేను చదువుతున్నప్పటి నుంచే నా కుల వృత్తిలో ఆయన కూడా చూపించాడు. కావున ఈ నారాయణపేట మన బంగారానికి ప్రఖ్యాతగాంచింది. పక్క రాష్ట్రాల నుంచి, గ్రామాల నుంచి వచ్చి చాలా కొనుగోలు చేయడం జరుగుతుంది. చాలామంది కొనుగోలు చేయడం జరుగుతుంది. అందుకోసమే నారాయణపేట ఈలో 24 క్యారెట్స్ ఆభరణాలకు ప్రత్యేకతగాంచింది. అందులో మా నాన్నగారు ఈ 24 క్యారెట్స్ ఆభరణాలలో ప్రఖ్యాతగాంచిన ప్యూర్ 24 క్యారెట్స్ వంకి మరియు పాట్లీలు, ఇట్లా బొట్ల సామాన్, పడెచ్ బ్యాంగిల్స్, నాను మరియు గోపులలో ప్రత్యేకగాంచింది. వ్యాపారంలో ట్రెండ్ మారింది, కస్టమర్ల టేస్ట్ మారింది. వాటికి అనుగుణంగా నారాయణపేట వ్యాపారులు గోల్డ్ వ్యాపారాన్ని విస్తరిస్తూ పోతున్నారు. ఒకప్పుడు గోల్డ్ ఐటమ్స్, చైన్స్, నాన్లు, పలు రకాల ఐటమ్స్ ముంబైకి తీసుకెళ్లి అమ్మేవారు. కాలక్రమేణా వచ్చిన మార్పు వల్ల జ్యువెలరీ బిజినెస్ రీటైల్ గా మారింది. నచ్చిన డిజైన్, కోరిన డిజైన్ ను తయారు చేసి ఇవ్వటం చిటికెలో పనిగా మారింది. టెంపుల్ గోల్డ్, యాంటిక్, పాలిష్డ్ జ్యువెలరీలలో ఎన్నో ఐటమ్స్ చాలా స్పెషల్ గా తయారు చేస్తారు. గోల్డ్ చైన్స్, రింగ్స్, హారాలు, నానులు, మ్యాట్నీలు, మంగళసూత్రాలు, బ్రాస్లెట్స్, ఇతర రింగ్స్, నక్లెస్, బ్యాంగిల్స్, ఇలా గోల్డ్ ఐటమ్స్ తో ఎన్ని వస్తువులు తయారు చేయాలంటే అన్ని రకాల ఆభరణాలు తయారు చేస్తారు. హ్యాండ్మేడ్ గోల్డ్ ఐటమ్స్ మాత్రం నారాయణపేటలోనే తయారు చేస్తారు. ఒకప్పుడు మెషిన్ పై తయారు చేసే ఆర్నమెంట్స్ ఆర్డర్లు తీసుకుని బయట వర్క్ చేయించి కస్టమర్లకు అందించేవారు. కానీ ఇప్పుడు లోకల్ గానే అన్ని ఐటమ్స్ తయారవుతున్నాయి. ఎంతో అనుభవం కలిగిన గోల్డ్ స్మిత్ వర్కర్లు కలకత్తా, బీహార్ లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిరపడి గోల్డ్ లో ఎన్నో వెరైటీ డిజైన్లు తయారు చేస్తున్నారు. పాత బంగారాన్ని కరిగించటం, గోల్డ్ను అతికించటం, డైస్తో గోల్డ్ను అనేక డిజైన్లుగా కట్ చేయటం, ఎంబోజింగ్, ఫినిషింగ్, గోల్డ్ను సర్టిఫికేషన్ చేయటం, ఇలా అన్నీ ఇక్కడే జరిగిపోతున్నాయి. కలర్ కంపారిజన్ లో, వాల్యూలో, వేస్టేజ్ లో నారాయణపేట జ్యువెలరీ ప్రత్యేకత కలిగి ఉంది. ఇంపోర్టెడ్ జ్యువెలరీ మినహా అన్ని రకాల జ్యువెలరీ ఐటమ్స్ నారాయణపేటలో రెడీ అవుతాయి. ఈ 24 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది తయారు చేసే కళ అనేది వేరే మార్కెట్స్ లోపల, వేరే ఊర్ల లోపల ఈ కళ అనేది జనాల దగ్గర లేదు. 24 క్యారెట్ బంగారం అంటే చాలా చాలా మెత్తగా ఉంటుంది. ఈ మెత్త దాంతోపాటు మా హౌస్లో పురాతన విద్య ఉంది వాళ్ళ దగ్గర. ఈ 24 క్యారెట్ దగ్గర నుండి కూడా వాళ్ళు కొన్ని ఆర్నమెంట్స్, పెద్ద గొలుసులు ఉన్నాయి, నాన్లు ఉన్నాయి, హారాలు ఉన్నాయి, గోపులు ఉన్నాయి, పాట్లీలు ఉన్నాయి, ఇలాంటి ఆర్నమెంట్స్ అన్నీ మొత్తం 24 క్యారెట్ లోపల తయారు చేసి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం కంప్లీట్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. మషిన్ నుండి వేసినాము, పైన వేసినాము, కింద బంగారం వచ్చింది, ఆభరణం తయారు అయ్యి వచ్చింది, అట్లాంటిది ఏం లేదు. కంప్లీట్లీ మొత్తానికి ఒక హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ప్రతి ఒక్కటి ఏం చేసినా కానీ పాత టూల్స్, పాత వాటి నుండే చేసుకొని చేతి నుండే చేస్తారు, అంతేగాని మషిన్ నుండి ఏముండదు. అందుకోసమే నారాయణపేట ముందు నుండే చాలా ఫేమస్గా ఉంది. నారాయణపేట అంటేనే బంగారంకి, ప్యూరిటీకి పెద్ద ప్రాముఖ్యత చెందిన ప్రదేశము. ఇక్కడ ఉన్న మొత్తం షాపులలో మంచి ప్యూరిటీ అమ్మాలనే మా ఉద్దేశం ఉంటుంది. తక్కువ క్వాలిటీవి చాలా ప్రిఫరెన్స్ తక్కువ ఇస్తాము. మంచి ప్యూరిటీ ఉంటేనే ప్రజలు వస్తారు, కొంటారు అని మా నమ్మకము. నారాయణపేట అంటేనే ప్యూరిటీ కాబట్టి దీనికి ఇంకొక గ్లోబల్ ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మన నారాయణపేటకు వచ్చే వాళ్ళు కర్ణాటక, మహారాష్ట్ర, మన ఆంధ్రప్రదేశ్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల రాష్ట్రాల వాళ్ళు కూడా దూరం దూరం నుంచి వచ్చి మన దగ్గర వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు కస్టమర్స్. నాణ్యతకు ప్యూరిటీకి మనం పేరు అనమాట. కాబట్టి మన పేరు చెప్పుకున్న మహారాష్ట్రలో కూడా నారాయణపేట బంగారం అని చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో, మాబూనార్లో ఎక్కడ కూడా నారాయణపేట వారి బంగారం అని చెప్పి దుకాణాలు తెరుస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే స్వచ్ఛతలో చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చేసే ఆర్నమెంట్స్ ఎక్కడ అమ్ముకున్నా కూడా డబ్బులు 100% వస్తున్నాయి. కాబట్టి ఇక్కడే కొనుగోలుదారులు లెక్క అవుతున్నారు. కాబట్టి మాకు జిఐ ట్యాగింగ్ కూడా అప్లై చేసినాము. వాళ్ళు కూడా మాకు జిఐ ట్యాగింగ్ ఇవ్వడానికి కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ముఖ్య ప్రాముఖ్యత జిఐ ట్యాగ్ గురించి చెప్పాలి ఏంటంటే ఎక్కడ కూడా మా యొక్క బంగారానికి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయడము జరుగుతుందని. నారాయణపేటలో గోల్డ్ కొనుగోళ్ల కోసం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కస్టమర్లు వస్తారు. రాయచూర్, గుల్బర్గా, యాదగిరి సహా తెలంగాణ నలుమూలల నుంచి జనం గోల్డ్ కొంటున్నారు. నారాయణపేట హాల్ మార్కింగ్ సెంటర్ గా ఏర్పడాల్సి ఉంది. ఇది అలాటైతే ఇక్కడే హాల్ మార్కింగ్ చేస్తారు. నారాయణపేటలో 100కు పైగా గోల్డ్ వ్యాపారులున్నారు.
ఇళ్లలో మహిళలు కూడా గోల్డ్ వస్తువులు తయారు చేస్తారు. గోల్డ్ బిజినెస్ ద్వారా డైరెక్ట్, ఇండైరెక్ట్ గా 3,000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఈ రంగంలో నిష్ణాతులైన గోల్డ్ స్మిత్ కళాకారులు ఉన్నారు. స్టోన్ వర్క్ లో వీరి ప్రత్యేకత రాష్ట్రంలో మరెక్కడా ఉండదు. అత్యంత పురాతనమైన యంత్ర పనిముట్లు, హ్యాండ్ మేడ్ వర్క్స్, చెక్కడం పనులు నారాయణపేట సరాఫ్ బజార్ లో కనిపిస్తాయి. సాంప్రదాయ పద్ధతిలో బంగారు ఆభరణాల తయారీ కొనసాగుతుంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న జ్యువెలరీ రంగాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం ఇంతవరకు ఏ ప్రభుత్వాల ద్వారా జరగలేదు. స్కిల్ డెవలప్మెంట్ కల్పించలేదు. తాము నేర్చుకున్న విధంగా వృత్తిని సాగిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. నారాయణపేట గోల్డ్ అండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పించి సబ్సిడీ రేటు మీద కొత్త మిషన్లు అందజేస్తే ఈ బిజినెస్ మరింతగా విస్తరించి ఎక్కువ మందికి ఉపాధి దొరికే ఛాన్స్ ఉంది. గోల్డ్ ఇండస్ట్రీ ఏర్పాటు ద్వారా శిక్షణ, ఉపాధి కల్పిస్తే ఈ రంగంలో పనిచేసే దినసరి కూలీలు బాగుపడే అవకాశం ఉంది. భౌగోళిక గుర్తింపు కోసం నారాయణపేట స్వర్ణ వ్యాపారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 100% ప్యూరిటీతో రాజీ పడకుండా వ్యాపారం సాగిస్తున్న వ్యాపారానికి జిఐ ట్యాగ్ తో అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఇందుకోసం పేట స్వర్ణ వ్యాపారులు, స్వర్ణకారులు ఎదురు చూస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కలెక్టర్లు నిర్లక్ష్యం పైన సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న చిన్న విషయాలు కూడా మంత్రులే వచ్చి పరిష్కరించాలా అని ప్రశ్నించారు. కొన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర అన్లోడ్ కాకుండా ధాన్యం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ధాన్యం సేకరణకి సంబంధించిన విషయం చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. కొంతమంది కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. రేపటి నుంచి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిందేనని ఆదేశించారు. ఇక కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని చెప్పారు. హమాలీల కొరత, లారీల కొరత, గోదాముల కొరత లేకుండా చూసుకోవాలని చెప్పారు రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లకి సంబంధించి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కలెక్టర్లకి సీఎం కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అప్డేట్స్ ఏంటి? మమత, ఇవాళ ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాన ఎజెండాగా ధాన్యం సేకరణ, తర్వాత మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ఈ 2 అంశాల మీదనే సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అయితే ఇందులో మేజర్గా ఈ ధాన్య సేకరణకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి సమస్యలు, అక్కడక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పేసి తర్వాత ప్రతిపక్షాలు దీని మీద రకరకాలుగా మాట్లాడడం, తర్వాత ఈ అకాల వర్షాల కారణంగా కొంత అక్కడక్కడ ఈ ధాన్యం తడిచిపోవడం, కొన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర ఒకేసారిగా ఈ ధాన్యాన్ని తీసుకొని వచ్చినటువంటి లారీలు అక్కడ ఆగిపోవడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఈ సమస్యలు ఉన్నాయి, సో ఏ జిల్లాలో ఎక్కువగా ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, సో ఇప్పటి వరకు ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు తీసుకున్నటువంటి చర్యలేంటి, తర్వాత కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకొని వస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఒకవేళ ఆ ధాన్యం కనుక తడిచిపోతే ఆ రైతులకు ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు, తర్వాత ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన దాంట్లో కూడా రైతులకు ఇబ్బంది కాకుండా తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, గన్ని బ్యాగులకు సంబంధించిన దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తర్వాత గోదాములకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కొన్ని జాగాలలో కొన్ని ఏరియాలలో ఈ గోదాములకు సంబంధించి కూడా కొంత కొరత ఉన్న చోట్ల మరి అక్కడ ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎక్కువగా ఎక్కడైతే ఈ ధాన్య సేకరణకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయో, అక్కడ ఈ కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయో, ఈ అంశాల మీద కొన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు 10 జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. కలెక్టర్లంతా కూడా ఏం చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఎందుకు పరిశీలించలేకపోతున్నారు, అధికారులను కింది స్థాయి అధికారులను ఎందుకు అప్రమత్తం చేయలేకపోతున్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా మంత్రులు లేదంటే సీఎం వచ్చే అక్కడ పరిష్కరించాలా, లేక వాళ్ళకు సూచనలు చేస్తేనే అవి పరిష్కారం అవుతాయా, కలెక్టర్లంతా కూడా ఏం చేస్తున్నారు, ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా కలెక్టర్లు ఆ బాధ్యత ఎందుకు తీసుకోలేకపోతున్నారు, కలెక్టర్ల నిర్లక్ష్యం
వల్లనే రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కొంత అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, అవసరమైతే కింది స్థాయి అధికారులను ఆ సమస్యలు పరిష్కరించే దిశగా వాళ్ళందరినీ కూడా అక్కడ అప్రమత్తం చేయాలి. తర్వాత ఏదైతే కొనుగోలు కేంద్రాలకు ఈ ధాన్యాన్ని తీసుకొస్తున్నారో రైతులు, ఆ రైతులకు సంబంధించి కూడా వాళ్ళకు ఆ రోజుకు ప్రణాళికకు సంబంధించి ఆ రోజు ఆ కొనుగోలు కేంద్రాల్లో ఎంత ధాన్యం సేకరించే అవకాశం ఉంటుంది, తర్వాత నెక్స్ట్ డే ఎంత సేకరించే అవకాశం ఉంటుంది, ఆ రోజు ఆ ధాన్యాన్ని తీసుకురావాల్సింది ఎంత తీసుకొస్తే ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి దాంట్లో లారీల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లు తీసుకోవాలి. ఒకవేళ కాంట్రాక్టర్లు ఈ కొరత కనుక చూపిస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్లు తీసుకోవాలి. కానీ కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది కలెక్టర్లు ఆ దిశగా ముందుకెళ్ళట్లేదు, ఆ బాధ్యతను తీసుకోవట్లేదు. కలెక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ కొనుగోలు కేంద్రాల వద్ద ఈ సమస్యలు అనేవి క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఉద్దేశించి చాలా సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఇక రేపటి నుంచి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఆయా ఎక్కడెక్కడైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఈ మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు చేయాలనుకుంటారో, ధాన్య సేకరణకు సంబంధించినటువంటి సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, సో అక్కడ అందరూ కూడా కలెక్టర్లు అంతా కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా ముందుకెళ్ళాలి. తర్వాత కింది స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ఈ లారీలకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా చూసుకోవాలి. ముందస్తుగా వాళ్ళకు అప్రమత్తం చేసి ఆ లారీలు ఇన్ టైంలో ఏదైతే ధాన్యాన్ని తీసుకొని వస్తాయో వాటిని ఇన్ టైంలో అన్లోడ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. తర్వాత గోదాములకు సంబంధించి ఏదైతే కొనుగోలు సెంటర్ నుంచి మళ్ళీ గోదాముకు ధాన్యాన్ని తరలిస్తారో ఆ టైంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ వర్షాలకు సంబంధించి అకాల వర్షాలు ఈ మధ్యకాలంలో పడతా ఉన్నాయి కాబట్టి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది, ధాన్యం కూడా తడిసే ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి ముందస్తు రైతులను ఎట్లా అప్రమత్తం చేయాలి, సో ఆ స్థాయికి సంబంధించినటువంటి అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. కాబట్టి ఇక రేపటి నుంచి క్షేత్రస్థాయిలోనే కలెక్టర్లంతా ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన దాంట్లో ఎప్పటికప్పుడు రైతులకు అలర్ట్ చేస్తూ అప్రమత్తం చేస్తూ తర్వాత వర్ష సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఒకవేళ కొనుగోలు కేంద్రానికి ఆ రోజు ఎంతైతే కొనుగోలు చేయాలనుకుంటారో దానికంటే మించి కనుక ధాన్యాన్ని తీసుకొస్తే ఆ రైతులకు ఎలాంటి సూచనలు చేయాలనే దాని మీద కూడా రేపటి నుంచి ఏ ఒక్క అంశంలో కూడా రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఏ ఒక్క కలెక్టర్ కూడా చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇవాళ ఉదయం జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. మమత, భద్రాద్రి పంచాయతీల పీఠముడి వీడటం లేదు. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో వీడిన గ్రామాలు నేడు ఎలాంటి ఆధారం లేకుండా విలవిల్లాడుతున్నాయి. విలీన పంచాయతీ ప్రజలు ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండలేక తెలంగాణ ప్రాంతాన్ని వీడలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మళ్లీ భద్రాచలం విలీన పంచాయతీల చర్చ హాట్ టాపిక్ గా మారింది. దానికోసం ఇరు ప్రభుత్వాలు చర్చించుకుంటే సరిపోతుందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అనేక మండలాలను గ్రామ పంచాయతీలను విడదీసి అనేక ఇబ్బందులకు గురిచేశారు. దాంతో విడిపోయిన ప్రజల పరిస్థితి నేటికి కుదుటపడలేదు. ఆంధ్రాలో విలీనమైన మండలాలు గ్రామాలు నేటికి అభివృద్ధి నోచుకోవడం లేదు. ఏపీ సర్కార్తో సత్సంబంధాలు కొనసాగించిన కేసీఆర్ విలీన గ్రామ పంచాయతీల పరిస్థితిని పట్టించుకోలేదు. కనీసం వాటి పరిష్కార మార్గాన్ని కనిపెట్టలేకపోయారు. పాలకుల పాపానికి సామాన్యులు బలవుతున్నారు. ఏపీలో కలిసిన 5 పోలవరం ముంపు పంచాయతీలను తిరిగి తెలంగాణలోని భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్ తెరపైకొస్తూ ఉండటంతో తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఏపీలో కలిసిన ఎటపాక, పిచ్చుకులపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఏపీ సర్కార్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. భద్రాచలం భూములు కానీ, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూములు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మనం పరిపాలన విధంగా కానీ, విద్యారంగం కానీ, అటు వైద్యపరం కానీ, మరియు ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తొలగడానికి ఈరోజు రెండు వాళ్ళైన మన ప్రజలే, ఇటైన మన ప్రజలే. ఆ ఇబ్బందులు తొలగాలంటే 5
పంచాయతీలను భద్రాచలంలో కలిపినట్లయితే భద్రాచలం వాసులకి అటు ఆంధ్ర వాసులకు బాగుంటుందనే ఆలోచనతో విలీన పంచాయతీలపై కేంద్ర హోంశాఖకు సైతం ఈ విషయమై లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. విలీన పంచాయతీల సమస్యపై లోక్సభలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభలో సభ్యులు రవిచంద్ర టాపిక్ లేవనెత్తి కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. ఆ 5 పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు జేఏసీ ఆధ్వర్యంలో మరో పోరాటం జరగనుంది. జాతీయ రాష్ట్ర పార్టీలు వివిధ సంఘాలు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎలా కదం తొక్కారో అదేవిధంగా మరోసారి ఈ 5 గ్రామ పంచాయతీల విలీన సాధన కోసం ఐక్యంగా పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారు. భద్రాచలం చుట్టుపక్కల ఎక్కడ ఏ నలుగురు కలిసినా విలీన పంచాయతీల పోరాటంపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు భద్రాచలానికి వచ్చింది ఏంటంటే ఇటు తెలంగాణ కాదు, అటు ఆంధ్ర కాదు. పోతే పర్ణశాల పోవాలంటే ఆంధ్రాలో దాటుకుంటూ పోవాలి. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఆనాడు ఆమోస్ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఎస్టేషన్ కోసం టీఎన్జిఓస్లో లేపాడో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ టీఎన్జిఓస్ లేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఇది సాధ్యమవుతుంది. మేమందరం కూడా వారి ద్వారానే మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు రావాలని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకొని మమ్మల్ని అందరినీ దీవించాలని. భద్రాద్రి రామాలయం తెలంగాణలో 889.5 ఎకరాల రామయ్య భూమి ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉండటంతో ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే మార్గంలో సుమారు 10 కిలోమీటర్లు ఏపీ పరిధిలో ప్రయాణించాల్సి రావడంతో ఇబ్బందులు వస్తున్నాయి. గతంలో రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఇదే సమయంలో తెలంగాణ ఏపీకి సరిహద్దుల్లో ఉన్న 5 పంచాయతీలకు చెందిన సర్పంచులు పంచాయతీల్లో చేసిన తీర్మానాల కాపీలను గవర్నర్లకు నివేదించారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించేలా ఒత్తిడి తేవాలని స్థానికులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రధాని, హోంశాఖ మంత్రితో పాటు ఏపీ సీఎంలను కలిసి వినతి పత్రాలు సమర్పించి కోరాలని భావిస్తున్నారు. ఈ భద్రాచలానికి అభివృద్ధికి ఆటంకమైన 5 గ్రామ పంచాయతీలు ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకూలపాడు, పురుషోత్తపట్నం, గుండాల ఈ పంచాయతీలని ఈ వచ్చే జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తూ అన్ని పార్టీలని కోరుతున్నాం. ఈ క్రమంలోనే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీజేఏసీ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ హాలిడేస్ తో ఓరుగల్లు సందడిగా మారింది. కాకతీయ కాలం నాటి అద్భుత కట్టడాలు, దేవాలయాలను సందర్శించేందుకు భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వస్తున్న వారితో నగరంలోని శ్రీ భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల గుడి, పోర్ట్ వరంగల్, ములుగు జిల్లాలోని టూరిజం ప్రాంతాల్లో రష్ గా మారాయి. వరంగల్ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలకు నిలయంగా నిలుస్తుంది. కాకతీయుల కాలానికి చెందిన ఎన్నో అద్భుత కట్టడాలు, సరస్సులు, దేవాలయాలు, అటవీ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో లక్నవరం సరస్సు, పాకాల సరస్సు, రామప్ప ఆలయం, వరంగల్ కోట మరియు భద్రకాళి ఆలయం వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. విద్యా సంస్థలకు హాలిడేస్ కావడంతో కుటుంబ సమేతంగా టూర్లకు వెళ్తున్నారు పబ్లిక్. ప్రధానంగా వరంగల్లోని తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలుచుకునే శ్రీ భద్రకాళి గుడిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. పిల్లలు పెద్దలతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పిల్లలకు ఆలయ విశిష్టతను తెలియజేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కి వచ్చే పర్యాటకులు, భక్తుల సంఖ్య పెరగటంతో అందుకు తగ్గట్లుగా టెంపుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. చలువ పందిళ్లు, తాగునీరు, ఉచిత ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు అనేక ప్రాంతాల నుంచి హాలిడేస్ కావడంతోనే అమ్మవారి దర్శనానికి వచ్చామని చెప్తున్నారు. కొంచెం అమ్మవారిని దర్శనం చేసుకుంటే కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ చాలా పవర్ఫుల్. దర్శనానికి వస్తే మాత్రం రష్ బాగున్నది, కానీ మెయింటెనెన్స్ మాత్రం బాగానే చేసిర్రు. స్కూల్లో మా చెల్లె వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిర్రు. పిల్లలకు స్కూల్లో ఉన్నప్పుడు తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది కదా పొద్దున, మళ్ళీ ఆ టైంకి వెళ్ళాలంటే. సో దానికోసం అని ఇప్పుడు హాలిడేస్లో అన్ని టెంపుల్స్ వద్దామని పిల్లలు తీసుకొని కలిసిపోదాము, దర్శనం చేసుకుందాము అమ్మవారిని అని వచ్చినాము. చుట్టుపక్కల గార్డెన్ కూడా, పార్క్ కూడా ఉంటుందని అక్క అంటే అందరినీ పిల్లల ఫ్యామిలీతోనే అందరం దర్శనానికి బాగానే చేసుకుంటున్నాం. ఇక
చుట్టూ పార్కు గిట్లా అన్ని చూస్తున్నాం. బానే ఉంది, బానే ఎంజాయ్ చేస్తున్నాం. నగరంలోని మరో చారిత్రక ప్రదేశం వరంగల్ కిల్లా. దీన్నే కాకతీయుల సామ్రాజ్య రాజధానిగా చెబుతారు. ఆనాటి కట్టడాలు వారి అద్భుత పాలనను గుర్తు చేస్తూ ఉంటాయి. ఇలా ఫోర్ట్ వరంగల్ ను చూసుకుని హనుమకొండలోని 1000 స్తంభాల గుడిని సందర్శిస్తున్నారు. రుద్రేశ్వరుడికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 1000 స్తంభాల ఆలయ నిర్మాణ శైలి, చరిత్రను తెలుసుకుని అబ్బురపడుతున్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్టులు తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కదా, అందరిని దర్శనాన్ని తీసుకొచ్చినట్టు ఉంటది. మేము కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటది అనేసి వచ్చినామండి. ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉంది. సమ్మర్ హాలిడేస్ అవడం వల్ల జనాలందరూ గుడిలోనే ఉన్నారు అమ్మవారి దగ్గర అన్నట్టుగా ఉంది ఇక్కడ. అందులో సమ్మర్ హాలిడేస్ అవడం వల్ల ఇంకా రద్దీగా ఉంది ఇక్కడ. హాలిడేస్ కాకముందు అయితే పిల్లలు స్కూలు, అందరూ అమ్మా నాన్నలు ఉద్యోగాన్ని బిజీలో ఉంటారు కాబట్టి హాలిడేస్ సందర్భంగా అందరూ పేరెంట్స్తో సహా పిల్లల్ని తీసుకొని గుడికి వచ్చారు. అమ్మవారి దర్శనం ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని వెకేషన్ కోసం అని చెప్పి మేము వరంగల్ జిల్లా హనుమకొండ 1000 స్తంభాల గుడికి తీసుకొచ్చాము. చాలా బాగుంది గుడి. కాకతీయులు కట్టిన ఈ గుడిని చూపించడం అనేది పిల్లలకి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్గా చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఇలాంటి అనుభూతిని కల్పించాలి, ఇంకా చూపించాలి. ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ వెకేషన్స్ని ఇలాగ చూపించి మన సంస్కృతి సాంప్రదాయాలని పిల్లలకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ములుగు జిల్లాలోని లక్నవరం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, మేడారం లాంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం 11 గంటలలోపు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాతనే సందర్శనకు వెళ్లేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టు శ్రీశైలం నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన వారికి ఇంకా న్యాయం జరగలేదు. భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన 98 జీవోకు 40 ఏళ్లు నిండాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప నిరుద్యోగుల సమస్యలు నేటికి నెరవేరటం లేదు. నల్లమాల కొండల మధ్య కృష్ణానదిపై 1960లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం ప్రాజెక్టును 215 టీఎంసీల సామర్థ్యంతో 178.74 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. 1980లో పూర్తి కాగా 1981లో జాతికి అంకితం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన వారికి ప్రభుత్వం ఇంటికొక ఉద్యోగం ఇస్తామని 1986 ఏప్రిల్ 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 98 జీవోను జారీ చేశారు. ఈ జీవోకు ఏప్రిల్ 15తో 40 ఏళ్లు నిండాయి. కానీ భూములు కోల్పోయిన రైతులకు మాత్రం నేటికి న్యాయ పోరాటం తప్పటం లేదు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాత మాత్రం మారటం లేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం అటు తెలంగాణతో కొల్లాపూర్, ఆలంపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో 1,10,000 ఎకరాల భూములు కోల్పోయి రైతులు నిరాశ్రయులయ్యారు. కొంతమందికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయి. ఇంకొంతమంది కోర్టును ఆశ్రయించి ఉద్యోగాలు పొందారు. భూములు కోల్పోయిన రైతులు బతుకుదెరువు కోసం వలసబాట పట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు వల్ల 12,000 మంది నిర్వాసితులు కాగా ఇంకా 2,000 మందికి పైగా ఉద్యోగాలు దక్కలేదు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. నిర్వాసితులు ఉద్యోగాల కోసం 1984 నుంచే ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి పైగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయినా న్యాయం దక్కలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. సమగ్రమైన నివేదికను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగానే నిర్వాసితులకు న్యాయం జరిగే ఆస్కారం ఉంది. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మా జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీ నిర్వాసితులకు తక్షణమే మా ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పుడు మేమందరం కూడా మీకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం కథ అని కూడా దామోదర్ రాజనరసింహ గారికి చెప్పడం జరిగింది. 98 జీవో ద్వారా వారికి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కానివ్వండి, నష్టపరిహారం కానివ్వండి, ఏదో రకంగా వారికి న్యాయం చేసి మా సమస్యను 50 సంవత్సరాల గోస నుండి మమ్మల్ని విముక్తులు చేసి న్యాయం చేస్తారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళ పరిస్థితులు నానా జీవించినాయి. తర్వాత చాలా మంది చనిపోయారు. 98 జీవోలో 100 మంది చనిపోయారు. అందుకు మంత్రి గారు తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి శ్రీశైలం నిర్వాసితుల తరఫున డిమాండ్ చేస్తారు.
ఇప్పటికైనా తమకు న్యాయం జరుగుతుందని నిర్వాసితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో అమృత జలధార. తెల్లమోతిగా వృక్షం నుంచి నీటి ధార నిరంతరం ప్రవహిస్తోంది. వన్యప్రాణుల దాహార్తి తీరుస్తోంది. అంతేకాదు ఈ అమృత ధారకు మహిమలున్నాయని, ఈ నీటిని తాగితే రోగాలు నయమవుతాయని ఆదివాసీల నమ్మకం. ఆదిలాబాద్ అడవుల్లో మహావృక్షం నుంచి వస్తున్న జలధారపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండే ఎండలకు భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. నీళ్లు లేక చెరువులు ఎండిపోతున్నాయి. బావుల్లో చుక్క నీరు లేదు. ఇక కుంటలు ఎడారులను తలపిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల దూరంలో వెళ్లినప్పటికీ నీటి జాడలు కనిపించడం లేదు. వన్యప్రాణులు దాహం తీర్చే నీళ్లు లేక తల్లడిల్లుతున్నాయి. ఉట్నూరు మండలం బీర్సాయిపేట ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ వందల సంఖ్యలో వన్య ప్రాణులున్నాయి. వాటి దాహం తీర్చడానికి ఈ జలధార వరంగా మారింది. తెల్ల మోదుగ చెట్టు మొదలు నుండి కరువు కాలంలో అమృతధార ప్రవహిస్తోంది. ఎండలకు ఈ జలధార ఎండిపోయిన సందర్భాలు కూడా లేవు. ఏళ్లపాటుగా నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఈ ఊట దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తోంది. కీకారణ్యంలో నీటుగాయి, దుప్పలు, జింకలు, చిరుతలు, అడవి గొర్రెలు, అటవీ బర్రెలు వంటి వన్యప్రాణుల దాహాన్ని తీర్చుతుందని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఈ నీళ్లను ఆదివాసీ బిడ్డలు గంగానది, గోదావరి నదుల నీళ్లలా భావిస్తారు. ఏటా ఆదివాసీ బిడ్డలు వచ్చి ఈ జీవధారకు పూజలు చేస్తారు, మొక్కులు చెల్లిస్తారు. ఈ నీటిని ఇండ్లకు తీసుకెళ్తారు. ఈ నీటిని తాగడంతో రోగాలు నయమవుతాయని ఆదివాసీల నమ్మకం. మంచిగానే ఉంటుంది. మేమైతే తాగుతున్నాం. మన ఫిల్టర్ వాటర్ కన్నా మంచిగానే వస్తున్నాయి. కొబ్బరికాయ కొట్టి ఇక బొట్లు అవి పెట్టి వాటర్ తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వస్తారు ఇక అక్కడ ఊరు వాళ్ళు, పక్క విలేజ్ వాళ్ళు. ఇక పుణ్యం కలుగుతుందనే తీసుకెళ్తారు. 2 కిలోమీటర్ దాకా కొనసాగుతుంది. ముందుకు దార తీరంగా జంతువులకు వీటికైతే మాకు మంచిగా ఉంది ఫారెస్ట్ వాళ్ళు. దట్టమైన అడవిలో ఈ జలధార ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదంటున్నారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ జలధార స్థానికంగా ఉన్న వన్యప్రాణుల ప్రాణాలను కాపాడుతోంది. జీవనదిగా కోట్లాది మందికి ఆధారంగా నిలిచిన కృష్ణమ్మ ఆకుపచ్చ వర్ణంలో కాలకూట విషంలా మారింది. ఈ నీళ్లు తాగి అనారోగ్యం, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు జనం. కృష్ణా నీళ్లు మురికి కూపంగా మారటంతో నదీ తీర గ్రామాల ప్రజలు మంచినీళ్ల కోసం నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ దయనీయ పరిస్థితి ఎక్కడో కాదు, నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి గ్రామం దగ్గర నెలకొంది. కాలుష్యపు కబంధ హస్తాల్లో చిక్కుకున్న కృష్ణమ్మ దుస్థితిపై స్పెషల్ స్టోరీ. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ కోట్లాది ప్రజల దాహాన్ని తీర్చే కృష్ణవేణి నేడు కాలుష్య వ్యర్థాల చెరలో చిక్కుకొని ఆకుపచ్చని కాసారంగా మారిపోయింది. నదీ జలాలపై పచ్చటి తెట్టలు తేరుకుపోవడం, దుర్గంధం వెదజల్లడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. చెంతని కృష్ణమ్మ ప్రవహిస్తున్న గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడాల్సిన దుస్థితి నెలకొంది. తాగునీటిగా వాడితే అనారోగ్య సమస్యలు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తే చర్మ వ్యాధులు, దురదలు, దద్దుర్లు వేధిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అడవి దేవులపల్లి మండలం నుంచి పులిచింతల ప్రాజెక్టు పరిధి వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే కృష్ణానది నీటిని వినియోగించొద్దంటూ గ్రామ స్థాయిలో చాటింపులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాపరాయి ఖనిజాలు అధికంగా ఉండే ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు కూడా అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పులిచింతల ప్రాజెక్టు కట్టడం వల్ల మా పక్కన కృష్ణా నది బాగా పొల్యూట్ అవుతుంది. ఇంతకు ముందు మాత్రం ఇట్లా ఉండేది కాదు. ఈ పులిచింతల ప్రాజెక్టు కట్టిన కానించే కృష్ణా నది బాగా పొల్యూట్ అవ్వడం వల్ల మన గ్రామంలో ఉన్న ప్రజలకి చాలా వరకు అనారోగ్యాలు పాలవుతున్నారు. ఎక్కువ చుట్టుపక్కల గ్రామాలు దామర్చల్ల, ఇరికిగూడెం, వాడపల్లి నుంచి మిర్యాలగూడ హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఎక్కువ టైఫాయిడ్ జ్వరాలతోని, స్కిన్ ఎలర్జీలతోనే వెళ్తున్నారు అనమాట. ఇది మేము కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము, అలాగే ఎమ్మెల్యే దృష్టికి కూడా మా పెద్దలు తీసుకెళ్ళిండ్రు. అయినా సరే దీని మీద ఇంతవరకు ఏం పరిష్కారం చేయలేదు. ఇది దృష్టిలో ఉంచుకొని మా వాటర్ని పులిచింతల ప్రాజెక్టు నీళ్లు కొంచెం కిందికి వదిలితే అది ఆ నీళ్ళు అనేది పారడం వల్ల
చాలా వరకు కలుషితం అనేది అరికట్టవచ్చు. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ నీటి కష్టాలు మరింత భయానకంగా మారుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ దిగువ ప్రాంతమైన వాడపల్లి దగ్గర మూసీ నది కృష్ణలో కలుస్తోంది. హైదరాబాద్ నుంచి బీబీనగర్ వరకు ఉన్న పలు పరిశ్రమల రసాయన వ్యర్థాలు మూసీ ద్వారా కృష్ణలోకి చేరుతాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా కృష్ణా పరివాహక ప్రాంతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు కూడా నదిలో కలుస్తుండటంతో నీరు విషతుల్యంగా మారుతోందని ప్రజలు చెబుతున్నారు. చిట్యాల నుండి నీళ్లు అవంతిపురం పోయే మిషన్ భగీరథ ఉన్నది ఏదైతే ఉన్నదో స్కీము, అది కూడా ఈ 4 గ్రామాలకు ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పాత ప్లాంట్ నుంచి వచ్చే గ్రామాలకు అవంతిపురం నుండి వచ్చే నీళ్లని కూడా ఈ గ్రామాలకు ఇస్తే ఈ గ్రామ సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా నదిని ప్రభుత్వం అనేది పై స్థాయిలో ఎందుకు కలుషితమవుతుంది, దీనికి ఏమి చేస్తే అవుతుందని దీని మీద ఒక కమిటీ వేసి ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలా. కృష్ణానదిని కాపాడాలి, కృష్ణానది మీద ఆధారపడ్డ తాగునీరుకు ఆధారపడ్డ ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వానికి ఈ ప్రజల ద్వారా నేను కోరుతున్నాను. గతంలో పులిచింతల ప్రాజెక్టు లేకపోవడంతో నదీ ప్రవాహం వేగంగా సాగి కాలుష్యం నిల్వ ఉండేది కాదు. ఇప్పుడు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండటంతో బ్యాక్ వాటర్ ప్రభావం ముదిమాణిక్యం వరకు విస్తరించి నిల్వ నీటిలో కాలుష్యం మరింత పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా తీరం వెంట బౌద్ధంపాడు, వాడపల్లి, మట్టపల్లి వంటి పురాణ ప్రాశస్త్యం కలిగిన పుణ్యక్షేత్రాలున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. పుణ్య స్నానాల కోసం నదిలోకి దిగాలంటే ఆకుపచ్చగా మారి దుర్గంధం వెదజల్లుతున్న జలాలను చూసి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దుర్వాసనతో ఈనాడు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎలర్జీ వస్తుంది. నీటి నిల్వ ఉండేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణాముసి సంగమంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలలో ఇరువైపులా ఉన్నటువంటి ప్లాంట్లు ఉన్నాయి. ఆ వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా కృష్ణానదిలో కలుస్తున్నాయి. ఇక్కడ ఈ నాగార్జున సాగర్ దిగువని నుండి అలాగే అటు ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రమైనటువంటి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా కృష్ణానదిలో కలుస్తున్నాయి. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకొని చేసి ఒక సమన్వయంతో అధికారులు ఎన్నిసార్లు వచ్చి విన్నవించిపోయినా కానీ చూస్తున్నారు, కానీ సరైన మార్గం సరైనది విధానాలు కూడా మాకు తెలియపరచట్లేదు. దయచేసి మా గ్రామానికి మంచినీటి సౌకర్యం మాకు కల్పించాలని కోరుకుంటూ కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ నీళ్లు కూడా సమీప గ్రామాలకు సక్రమంగా అందడం లేదని, రాతి ప్రాంతం కావడంతో బోర్లు పడక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉన్నతాధికారులు స్పందించి కృష్ణానది కాలుష్యంపై సమగ్ర విచారణ చేపట్టి పరిసర గ్రామాల ప్రజలకు శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు కట్టారు కాబట్టి అక్కడ బ్యాక్ వాటర్ వస్తుంది. ఆ వాటర్ వల్ల చాలా వరకు కలుషితం అవుతుంది సార్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డక్కన్ క్రోమైట్ అనే ప్లాంట్ ఉండే సార్. ఆ ప్లాంట్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ దీంట్లో కలుషితమై లేయర్గా ఏర్పడుతుంది. అంటే లేయర్ అంటే ఎలా అంటే సార్, మన పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, ఆ రకంగా పైన ఒక 5 సెంటీమీటర్స్ మందంగా ఏర్పడుతుంది. ఇది ఎప్పుడైతే ఎండ ఎక్కువైనప్పుడు అసలు వాసన భరించలేకపోతున్నాం సార్. నదిలో ఉన్నటువంటి జీవరాశులు అంటే మన చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, చాలా చచ్చిపోయి పైకి లేస్తున్నాయి సార్. ముఖ్యంగా ఏంటంటే మాకు ఏం అక్కర్లేదు సార్, మాకు ఒక వాటర్ ఉంటే చాలు, మాకు వాటర్ని ప్రసాదించమని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళని కోరుకుంటున్నాను. పూర్తిగా వ్యర్థాలు, అసలు అందులో కెమికల్ కలిసినా అర్థం కావట్లేదు, ఏం కలిసినా అర్థం కావట్లేదు. అట్ట పరిస్థితి. ఆ వాటర్ వాడుకుంటే మాకు చర్మం మీద ఎలర్జీ లాంటి ఏర్పడటం ఇటువంటి అవుతున్నాయని అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ అధికారులు వస్తుర్రు, ఏదో శాంపుల్ తీసుకొని పోతుర్రు, కానీ అది పూర్తిగా ప్రత్యామ్నాయం చేయడం లేదు. కావున గౌరవ శాసనసభ్యులు గారు కానీ, మరి ఎమ్మెల్సీ గారు కానీ, మరి మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు కానీ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని పూర్తిగా ప్రత్యామ్నాయం చేసే విధంగా పొల్యూషన్ బోర్డు అధికారులకు కానీ ఇక్కడ ప్రభుత్వానికి కానీ మీరు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీన్ని ప్రత్యామ్నాయం చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇంట్లో వాడుకోవడానికి కానీ తాగడానికి కానీ వాటర్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రత్యామ్నాయం కూడా వాటర్ ఏరే కాడించి కూడా లేదు. కావున ప్రభుత్వం దీని మీద స్పందించి సీరియస్ గా మీరు యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరోవైపు వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్న వేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే లక్షలాది మంది భక్తుల పరిస్థితి ఏంటోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.